కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసింది. 30 నుంచి 40 ఏళ్ల వ్యవధిలో ఇంత భారీ ఎత్తున రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో ఇన్ఫ్లో రావడంతో గండిపడింది. అధికారులు అప్రమత్తమై వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షంపై ఎప్పటికప్పుడు అంచనా వేసినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. వర్షాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు తీసుకొస్తామంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కువ నష్టం కూడా వాటిల్లిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 40 నుంచి 60 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ఇట్లాంటి భారీ వర్షాలు ఎప్పుడు పడలేదు ఎల్లారెడ్డిలో. మరి పడ్డా కానీ కొన్ని వర్షాలు వచ్చి వరదలు వచ్చి పోయినా కానీ సుమారు 400 నుంచి 600 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా మండలాలకి ఇప్పుడు గాంధార మండలం కానీ లేకపోతే కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోయేట కానీ లింగంపేట దగ్గర కానీ నారెడ్డిపేట నుంచి వచ్చే గోపాలపేట నుంచి అక్కడ కూడా కట్ అయిపోయింది. అన్నీ డిస్కనెక్ట్ అయిపోయినాయి. తర్వాత బొగ్గుగుడ్స దగ్గర కానీ తర్వాత తిమ్మారెడ్డి దగ్గర కానీ కోళ్ళ ఫామ్ మీద ఎక్కి ఇట్లాంటిది ఎస్డీఆర్ఎఫ్ టీంతో కానీ నేను కూడా పొద్దున మార్నింగ్ 6 గంటల నుంచి నేను కూడా మెదక్ దగ్గర హవేలీ వరదలు కూడా నేను కూడా చిక్కపోయినా అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేసుకొని ఆల్ ఆఫీసర్స్తోని ఎస్పీ గారు, కలెక్టర్ గారు, తర్వాత ఇరిగేషన్ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారితో కూడా మాట్లాడడం జరిగింది. సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటిగా ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం. ఎందుకంటే పోచారం ప్రాజెక్టులో 70,000 క్యూసెక్లతో డిజైన్ చేసిన ప్రాజెక్టు 1,80,000 క్యూసెక్ రావడం జరిగింది. సడన్గా రాజంపేట మండలంలో నడిమి తాండా కానీ ఎల్లారం తాండా కానీ పలగడ తాండా కానీ ఈ తాండాల మొత్తం కూడా జలమయమైపోయినాయి. వాళ్ళు కనీవిని చరిత్రలో ఇప్పుడే నేను ఎల్లారెడ్డి ఆ తాండాలో కూడా నడిమి తాండా కూడా పోయేస్తూ ఉన్నాను. అక్కడే బ్రెడ్ ఉన్న అరటి పండ్లు మొత్తం టోటల్గా కరెంటు కూడా పోయింది. తినడానికి కూడా తిండి లేదు. ఇప్పుడు ఆ ఘోరమైన పరిస్థితి, నేను బండ్ల మీద పోవాల్సి వచ్చింది. ఆడ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే 70 సంవత్సరాల నుంచి మేము ఈ తాండాలో ఉన్నాం సార్, ఇంతవరకు ఇట్లాంటిది ఎప్పుడు ఇంత పెద్ద వాగు చూడలేదు. రాత్రి పొద్దున మార్నింగ్ కొట్టేసింది. కానీ ఆ దురదృష్టవత్తు చాలా ప్రాంతాల్లో ఇళ్లలో నీళ్లు పోయినాయి కనుక వాళ్ళకు కట్టుకోవడానికి ఏమీ లేదు. రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు. మరి వీళ్ళందరి గురించి కూడా ఈరోజు ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఇక్కడే ఎస్పీ ఆఫీస్లో మరి మంత్రి గారికి స్పెషల్ ప్యాకేజ్ కింద ఎల్లారెడ్డికి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరడం జరిగింది. మరి అసెంబ్లీ 30వ తారీఖు నాడు సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని మరి స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని మరి అన్నీ ఎవరైతే పంట నష్టమైందో, ఎందుకంటే సుమారు 10,000 ఎకరాలు పంట నష్టం జరిగింది, ఆ పంట నష్టాన్ని రికవర్ చేసుకోవడానికి ముందుపోతున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్ట నివారణకు చర్యలు ఎట్లా తీసుకుంటారు? రోడ్లు కూడా బాగా డ్యామేజ్ జరిగినట్టుంది, దానికోసం ఏం చేస్తారు? ఎందుకంటే గత 2 రోజుల నుంచి 48 అవర్స్ నుంచి నేను కంటిన్యూస్గా మానిటరింగ్ ఉన్నాను. ఈ రోడ్స్ గురించి కూడా పిఆర్ కానీ R&Bతో కానీ ఇమ్మీడియట్గా రావాలని చెప్పి ఇప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా నేను మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసినాను. ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ అయింది ఇమ్మీడియట్గా మంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ఆఫీసర్స్కి, మీరు చేయాలని చెప్పి. దీని గురించి కూడా ఈ బ్రిడ్జెస్ ఈ కనెక్టివిటీ ఫస్ట్ తీసుకురావాలంటే స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బులు కావాలి. ఎందుకంటే ఉన్న రోడ్స్ అన్నీ పోయినా కనుక అవన్నింటినీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి సీఎం గారి దగ్గర నేను వెళ్ళి స్పెషల్గా మంత్రి గారితో వెళ్ళి స్పెషల్ ప్యాకేజ్ గురించి అడుగుతా ఉన్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఎల్లారెడ్డి నియోజకవర్గం ఈరోజు భగవంతుని దయ వలన ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు. మరి అందరం కూడా అధికారులను కానీ పోలీసు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పంట నష్టం ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా నష్టం జరిగింది. కొన్ని ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి. ఎక్కడ కూడా ఉండదు. నేను 24 గంటలు అవైలబుల్ ఉన్నాను. 24 అవర్స్ టోల్ ఫ్రీ సెంటర్ లాగా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఎవరు కూడా అదర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రి గారిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే జరిగిందో మొత్తం రిస్టోరేషన్ చేయడానికి ఎల్లారెడ్డిని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి 24 గంటలు కష్టపడడానికి నేను మీ ముందుంటానని చెప్తాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంట నష్టంపై ఇప్పుడే అంచనా వేస్తున్నాము. అదేవిధంగా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాము. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకోసం ప్రణాళిక వేసి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. సీఎం రేవంత్ దృష్టికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టికి ఈ సమస్య మీద తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను, నిధులు కేటాయింపుకు కృషి చేస్తానని మదన్ మోహన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV కామారెడ్డి.